అంటే ఇప్పుడు మీరు యాక్టర్, ఫిల్మ్ స్కూల్, ఫర్దర్గా డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి సార్ డైరెక్టర్గా చేయాలంటే చాలా బ్రెయిన్ ఉండాలి సార్. చాలా బ్రెయిన్ ఉండాలి, చాలా రైటింగ్ స్కిల్స్ ఉండాలి. ఇవాళ రేపు బాగా రాయగలిగిన వాళ్ళే, బాగా ఆలోచించగలిగిన వాళ్ళు బాగా డైరెక్ట్ చేస్తారనేది నా ఉద్దేశం. ఇదివరకటి రోజుల్లో లాగా లేదు ఇప్పుడు. ఎవరో రాస్తే ఎవరో డైరెక్షన్ చేయటం కాకుండా బాగా రాసుకోగలిగిన వాళ్ళు మంచి డైరెక్టర్లు, మీలాంటి వాళ్ళు మంచి డైరెక్టర్లు అవుతారు. మేము హాయిగా ఉంది మా ప్రాణానికి. యాక్టర్ అనుకోండి, ప్రశాంతంగా ఆ డేట్ ఉన్న రోజు వెళ్ళి ఆ పని చేసుకుని వచ్చేసామంటే అంతకుమించి సరిపోతుంది. సినిమా అంటే, డైరెక్షన్ అంటే మొత్తానికి ఆయనే కదా, భారం అంతా మోసేది ఆయనే. కెప్టెన్ ఆఫ్ ది షిప్. కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఎవరు ఏం తప్పు చేసినా ఆయన క్షమించి ఓర్పుగా నేర్పుగా చేయించుకోవాలి నవ్వుతూ. మాకంత టాలెంటెడ్ లేదు. ప్రొడక్షన్ అంటే షార్ట్ ఫిల్మ్లు ప్రొడక్ట్స్ చేశాను సార్. మన ప్రొడక్షన్లో షార్ట్ ఫిల్మ్లు చేశాను, వెబ్ సిరీస్ చేశాను. ఓకే. ఫ్యూచర్లో టైం బాగుంటే ఒక స్మాల్ మూవీ ప్లానింగ్లో కూడా ఉన్నాం. ఓకే. మన ప్రొడక్షన్ తరపున చేస్తే భవిష్యత్తులో చేయొచ్చు అది కూడా. వినోద్ ఫిల్మ్ అకాడమీ ప్రొడక్షన్లో కూడా వెళ్ళి అది కూడా. సో మీకు డ్రీమ్ రోల్స్ ఏమంటారు సార్? డ్రీమ్ రోల్స్లో ఇప్పుడు మన దాస్ న్యూస్ ప్రోగ్రాంలో రకరకాల క్యారెక్టర్లు చేశాను నేను. శివపుత్రుల్లో టీవీ5 దాస్ న్యూస్ ఎక్కడ అనుకుంటారు, టీవీ5లో దాస్ న్యూస్ అనే ప్రోగ్రాంలో మీరు నాతో ఎన్నో రకాల క్యారెక్టర్లు చేయించారు. నేను ఇప్పుడు కూడా కొన్ని ఇంటర్వ్యూలో చెప్తుంటాను, స్టూడెంట్స్ కూడా చెప్తా ఉంటాను. ట్రాన్స్ఫర్మేషన్ ఎంత క్విక్గా అవ్వగలిగితే అంత మీకు ప్లస్ ఉంటుంది. నేను చిరంజీవి గారి లాగా, బాలకృష్ణ గారి లాగా, నాగార్జున గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, శివపుత్రులు, విక్రమ్, తనికెళ్ళ భరణి గారి లాగా, నెక్స్ట్ వచ్చేసి శోభన్ బాబు గారు, అసలు సల్మాన్ ఖాన్ గారి లాగా ఎవరైనా చేశారా సార్? సల్మాన్ ఖాన్ లాగా అదే అంటున్నాను, వర్స్టాలిటీ ఉంది మీ దగ్గర. సీజన్ క్యారెక్టర్స్ నేను చేయగలిగాను, చేయించారు నాతోటి అని అంటే మనం వెళ్ళడానికి రెడీగా ఉండాలి. డైరెక్టర్స్ యాక్టర్ లాగా మనం ఉంటే, ఇప్పుడు కూడా నేను ఏం ఫీల్ అవుతానంటే సార్, ఇప్పుడు 70 క్యారెక్టర్లు చేసినా సరే నేను హైలైట్ అవ్వకుండా నా క్యారెక్టర్ హైలైట్ అయ్యేటట్టుగా చేస్తూ ఉంటానే కాబట్టే నేను ఇంకా చాలా మందికి తెలియదు. సో అట్లా క్యారెక్టర్ కనపడాలి, క్యారెక్టర్ సినిమాకి యూజ్ అవ్వాలి. నేనే కనపడాలి అనుకుంటే నేనే స్టార్ హీరోని కాదు కదా. స్టార్ అవ్వాలి, అవుతారు మీరు ఖచ్చితంగా. టైం పట్టొచ్చు, కొంతమందికి అట్లా ఇట్లా ఉండొచ్చు సార్. మంచి స్టార్ అవుతారు, మంచి యాక్టర్గా పేరు తెచ్చుకోవాలనేది నా లక్ష్యం సార్. స్టార్ యాక్టర్ అవ్వండి, ఏముంది. ఎస్, స్టార్ హీరో కాకపోయినా స్టార్ యాక్టర్ చేయాలి సార్. అవ్వాలి, మీరు మంచి యాక్టర్ అవ్వాలి. మీరు అన్నట్టుగా మంచి మీ ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ అయ్యి అద్భుతమైన సినిమాలు తీయాలి. మీలాగా స్ట్రగుల్ అయిన వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీ ఇస్తూ. డెఫినెట్గా సార్, నా ఉద్దేశం కూడా అదే సార్. ఇప్పుడు నేను వచ్చినప్పుడు నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఏమీ తెలియక నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇంకెలాగో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండటం ప్లస్ మీలాంటి వాళ్ళు అందరూ పెద్దవాళ్ళు చాలామంది సపోర్ట్ నాకు దొరకటం వల్ల, అంటే మంచి యాక్టర్గా సిన్సియర్గా ఉన్నాడు వీడు అని చెప్పేసి మనకు పిలిచే అవకాశాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ చాలా కాంపిటీషన్ ఉంది, ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, కాంపిటీషన్ కూడా చాలా ఉంది. ఆడిషన్ పెట్టే తీసుకుంటున్నారు. మరి ఆడిషన్లో సెలెక్ట్ అవ్వాలంటే నామమాత్రంగా చేసి ఏదో వాళ్ళకు వచ్చిన రీల్స్లో చేసిన యాక్టింగ్ ఏదో చేసేసి పెడతాను ముందే చెప్తారు కదా, రీల్స్ నాట్ అలౌడ్ అంటారు. పాపం రీల్స్లో చేసిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మనం ఇంకా ఏముంది సెలబ్రిటీ అయిపోయాం, అద్భుతమైన యాక్టర్లు అనుకుంటాం. యాక్టింగ్లో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి సార్. నిరంతరం నిత్య విద్యార్థిలాగే ఉండాలి. మేము అలా ఉంటూనే నేర్పిస్తూ వాళ్ళకు మెంటర్ లాగా మేము ఉంటాం సార్. మా ఫిల్మ్ అకాడమీ ఏంటంటే మెంటర్ లాగా ఉండి వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఒక స్థాయికి వెళ్ళేదాకా మేము చేయబట్టి పుష్ చేస్తాం.